హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తుషార్ ఆదిత్య అండ్ ఈ రోజు నుంచి మన ఛానల్లో ఒక కొత్త కేటగిరీని స్టార్ట్ చేస్తున్నాం. అదే స్పేస్ న్యూస్. ఈ స్పేస్ న్యూస్ ప్రతి ఆదివారం వస్తుంది. అలాగే నేను మీ ముందుకొచ్చి స్పేస్ న్యూస్ చెప్తాను. ప్రతి వారం శుక్రవారం వరకు జరిగిన స్పేస్ న్యూస్లను మీ ముందుకు తీసుకువస్తాను. ఈ స్పేస్ న్యూస్ అయితే మీ అందరూ ఎంకరేజ్ చేస్తారని భావిస్తున్నాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు స్పేస్ న్యూస్ ఎపిసోడ్ 1. మీరు చూస్తున్నారు తుషార్ టెక్ వరల్డ్. గ్యానిమేడ్ ఇది జూపిటర్ చుట్టూ తిరిగే అతిపెద్ద మూన్. ఇది ఎంత మ్యాసివ్ గా ఉంటుందంటే మన సోలార్ సిస్టమ్ లో 8వ మ్యాసివ్ ఆబ్జెక్ట్. అంటే మెర్క్యూరీ, ప్లూటో కంటే ఎక్కువ ద్రవ్యరాశి కలిగి ఉంటుంది. అలాగే ఈ మూన్ పై నీరు మన భూమి కంటే చాలా ఎక్కువగా ఉంటుంది. అది కూడా సర్ఫేస్ కి 160 కిలోమీటర్ల లోపల లిక్విడ్ ఫామ్ లో సాల్ట్ వాటర్ ఓషన్స్ ఉంటాయి. అలాగే సర్ఫేస్ పైన కూడా వాటర్ ఉంటుంది, కానీ అది ఐస్ ఫామ్ లో ఉంటుంది. ఇవన్నీ ఎప్పుడో కనుక్కున్నవే. కానీ ఇప్పుడు కొత్తగా కనుక్కుంది ఏంటంటే ఈ సర్ఫేస్ పైన ఉన్న ఐస్ ఫామ్ లో ఉన్న లిక్విడ్ గ్యాస్ గా మారుతూ ఉందట. దీనినే సబ్లిమేషన్ అని అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మీరు కర్పూరంనే తీసుకోండి. ఈ కర్పూరంని ఇలా బయట పెట్టండి. ఇది సాలిడ్ ఫామ్ లో నుండి డైరెక్ట్ గా గ్యాస్ ఫామ్ లోకి మారిపోతుంది, లిక్విడ్ ఫామ్ లోకి మారకుండా. దీనినే సబ్లిమేషన్ అని అంటాం. ఈ ఆవిష్కరణను హబుల్ స్పేస్ టెలిస్కోప్ యొక్క 20 ఏళ్ల పాత కొత్త డేటాను అబ్జర్వ్ చేసి జూలై 26, 2021 కనుగొన్నారు. ఇక 2022న యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు జ్యూస్ అనే స్పేస్ ప్రోబ్ ని జూపిటర్ వద్దకు పంపనున్నారు. జ్యూస్ అంటే జూపిటర్ ఐసీ మూన్స్ ఎక్స్ప్లోరర్ అని అర్థం. ఇది 2029 కంతా జూపిటర్ ని చేరుకొని జూపిటర్ ని అలాగే 3 పెద్ద ఐసీ మూన్స్ ని 3 నెలల పాటు అబ్జర్వ్ చేయనుంది. ఇందులో గ్యానిమేడ్ కూడా ఉంది. ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ కంట్రోల్ తప్పింది. మీరు వింటున్నది నిజమే. ఈ సంఘటన జూలై 29, 2021 జరిగింది. దీనికి కారణం రష్యా పంపిన నౌక అనే మాడ్యూల్ నే. ఈ మాడ్యూల్ ISS లో ఉన్న ఆస్ట్రోనాట్స్ కి రీసెర్చ్ ల్యాబ్ గా, స్టోరేజ్ యూనిట్ గా పనికొస్తుంది. కానీ ఈ మాడ్యూల్ యొక్క బూస్టర్స్ ISS కి డోకింగ్ జరిగిన కొన్ని గంటల వరకు పనిచేస్తూనే ఉన్నాయి. దీనివల్ల ISS వెళ్లాల్సిన పాతలో కాకుండా పక్కకు వెళ్లడం జరిగింది. ఇందువలనే ISS కి చాలా సార్లు భూమితో కాంటాక్ట్స్ కూడా తెగిపోయాయి. ఆ తరువాత ఆటోమేటెడ్ గ్రౌండ్ సెన్సార్స్ ISS నిర్దేశించిన దారిలో కాకుండా పక్కకు వెళుతుంది అని కనిపెట్టాయి. ఇది తెలిసిన వెంటనే నౌకా ఇంజిన్స్ ని షట్ డౌన్ చేసి వేరే మాడ్యూల్ యొక్క థ్రస్టర్స్ ని ఆన్ చేసి ISS ని దారిలోకి తీసుకువచ్చారు. దీనివల్ల ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. ఒకవేళ జరిగే సిచ్యువేషన్ కనుక వచ్చి ఉంటే ISS లో ఉన్న 7 మంది క్రూ మెంబర్స్ ISS కి ఎంగేజ్ అయి ఉన్న స్పేస్ ఎక్స్ క్రూ క్యాప్సూల్ ద్వారా తప్పించుకొని ఉండేవారు. కానీ నాసాకి ఇప్పటికీ అర్థం కావట్లేదు ఈ మాల్ ఫంక్షన్ కి కారణం ఏంటో అని. టర్కీలోని ఇజ్మీర్ అనే సిటీలో రాత్రి 2 గంటలకు, అంటే మన ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం 4 గంటల 30 నిమిషాలకు ఆకాశంలో ఒక అద్భుతం జరిగింది. సడన్ గా ఒక మీటియోరైట్ ఆకాశంలో నుండి పడుతూ చివరకు గ్రీనిష్ వైట్ కలర్ లో మారి పేలి మాయమైపోయింది. ఇది ఆగస్టు 2, 2021 జరిగింది. ఇది గ్రీన్ కలర్ లో మండింది కనుక నికెల్ తో తయారైన మీటియోరైట్ అయి ఉండొచ్చు. కానీ 90% మీటియోరైట్స్ ఎటువంటి మెటల్స్ కలిగి ఉండవు. కొన్ని మాత్రం నికెల్, ఐరన్ కలిగి ఉంటాయి. దీనిని కొంతమంది పాడైపోయిన శాటిలైట్ అని అనుకున్నారు. ఇంకొంతమంది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, అదేనండి UFO అని అనుకున్నారు. ఇప్పుడు ఈ మీటియోరైట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మన గెలాక్సీ నుండి కొన్ని స్టార్స్ బయటకు వెళ్లిపోతూ ఉంటాయి. అలా వెళ్లాలంటే ఒక స్టార్ అనేది 550 కిలోమీటర్ల స్పీడ్ తో ప్రయాణించాల్సి ఉంటుంది. ఇంత స్పీడ్ ని అందుకోవాలంటే ఒక స్టార్ అనేది గెలాక్సీ మధ్యలో ఉన్న బ్లాక్ హోల్ చుట్టూ చాలా ఫాస్ట్ గా తిరుగుతూ ఎస్కేప్ అవ్వాల్సి ఉంటుంది. కానీ కొన్ని స్టార్స్ మాత్రం గెలాక్సీ మధ్యలో నుండి కూడా ఎస్కేప్ అవుతూ ఉంటాయి. దీనికి కారణం ఏంటో అనేది సైంటిస్టులకు చాలా సంవత్సరాల వరకు అర్థం కాలేదు. కానీ ఆగస్టు 2, 2021 ఈ మిస్టరీకి ఒక కన్క్లూజన్ వచ్చింది. మన భూమికి 2000 లైట్ ఇయర్స్ దూరంలో LP40-365 అనే స్టార్ సెకనుకి 894 కిలోమీటర్ల స్పీడ్ తో మన మిల్కీవే గెలాక్సీ అంచులకు ప్రయాణిస్తుంది. ఇది 9 గంటలకు ఒకసారి దాని చుట్టూ అది తిరుగుతూ ఉంటుంది. మన సన్ కూడా దాని చుట్టూ అది తిరగడానికి దాదాపుగా 27 రోజులు పడుతుంది. ఈ స్టార్ సూపర్నోవా జరిగిన ఒక పెద్ద స్టార్ నుండి ఒక ముక్కలా బయటకు వచ్చినట్లు సైంటిస్టులు గుర్తించారు. అలాగే దీనిని ఒక మెటాలిక్ స్టార్ గా కూడా గుర్తించడం జరిగింది. ఇలా ఈ సూపర్నోవా వలనే ఈ స్టార్ కి ఇంత ఎస్కేప్ వెలాసిటీ వచ్చింది అని సైంటిస్టులు గుర్తించారు.
ఆగస్టు 3, 2021న జపాన్కి చెందిన సైంటిస్టులు హై ఫ్రీక్వెన్సీ మైక్రోవేవ్ రేడియేషన్ ని యూజ్ చేసుకుని ఒక డ్రోన్ ని ఎగరేశారు. ఈ డ్రోన్ 400 గ్రాములు బరువు మాత్రమే ఉంది. దీనిని 30 సెకండ్ల పాటు హై ఫ్రీక్వెన్సీ రేడియో వేవ్స్ ని యూజ్ చేసుకుని 80 సెంటీమీటర్ల ఎత్తులో ఎగరేశారు. ఇలా గ్రౌండ్ నుండి పవర్ ని ట్రాన్స్మిట్ చేసే టెక్నాలజీ వల్ల ఏరోస్పేస్ ఇండస్ట్రీకి చాలానే యూజ్ ఉంది. ఎలా అంటే ఒక రాకెట్ బరువులో 90% ఫ్యూయలే ఉంటుంది. ఒకవేళ ఈ ఫ్యూయల్ ఇచ్చే పవర్ ని మనం భూమి నుంచే గనక ఇవ్వగలిగితే 90% బరువును సేవ్ చేసినట్లు అవుతుంది. ఈ టెక్నాలజీ ఇంకా స్టార్టింగ్ స్టేజ్ లోనే ఉంది. ఫ్యూచర్ లో ఈ మైక్రోవేవ్ పవర్డ్ టెక్నాలజీని స్పేస్ క్రాఫ్ట్స్ లో, ఎయిర్ క్రాఫ్ట్స్ లో, అలాగే రాకెట్స్ లో చూడవచ్చు. భూమి పైన నార్త్ పోల్, సౌత్ పోల్ దగ్గర అరోరాస్ వచ్చినట్లే గురుగ్రహం పైన కూడా వస్తాయి. దీనికి కారణం సూర్యుడి నుంచి వచ్చే చార్జ్డ్ పార్టికల్సే అని ముందు అనుకునేవారు. కానీ ఆగస్టు 4, 2021న ఒక రీసెర్చ్ పేపర్ ని రిలీజ్ చేశారు. అందులో ఏముందంటే సూర్యుడి నుంచి వచ్చే చార్జ్డ్ పార్టికల్స్ వలన జూపిటర్ పై అరోరాస్ రావట్లేదు, జూపిటర్ రిలీజ్ చేసే హీట్ రేడియేషన్ వలనే వస్తుంది అని ఉంది. దీనివల్ల జూపిటర్ ఈక్వేటర్ దగ్గర ఎక్కువ హీట్ జనరేట్ అవుతున్నట్లు, ఆ హీట్ వల్ల అరోరాస్ వస్తున్నట్లు కనిపెట్టారు. ఇక ఫ్యూచర్ స్పేస్ న్యూస్ విషయానికి వస్తే ఆగస్టు 12, 2021న ఇస్రోస్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్ అయిన GSLV F-10 ని సతీష్ ధవన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట నుండి తెల్లవారుజామున 5:43 లాంచ్ చేయనున్నారు. ఇది ఈ సంవత్సరంలో సెకండ్ లాంచ్. ప్రీవియస్ లాంచ్ ని ఫిబ్రవరి 28న లాంచ్ చేశారు. అది కూడా PSLV C-51 ద్వారా. ఈ లాంచ్ ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ అయిన EOS-03ని 36,000 కిలోమీటర్ల ఎత్తులో జియో సింక్రోనస్ ట్రాన్స్ఫర్ ఆర్బిట్ లో పెట్టనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఫస్ట్ వీడియో కదా, వీడియో ఆడియో క్వాలిటీ కొంచెం తక్కువగా ఉండొచ్చు, అడ్జస్ట్ చేసుకోండి. ఫ్యూచర్ లో ఇంకా మంచి క్వాలిటీతో వీడియోస్ తీసుకొస్తాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి. ఈ వీడియో మీద ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.